దేవుని చేత ప్రేమింపబడిన మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో అందరికీ షలోమ్. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో మరొకసారి ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మనందరికీ ఖచ్చితంగా ఏదో ఒక ఆశ ఖచ్చితంగా ఉంటుంది. పోయిన సంవత్సరంలో ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇది సంపాదించుకోవాలి అని. ఆశ లేని వాళ్ళు ఎవరు ఉంటారంటారా? నాకు నా జీవితంలో ఎప్పుడు ఏది ఆశపడలేదు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు ఉండరు. ఖచ్చితంగా ఏదో ఒక ఆశ ఉంటుంది. భర్త మారాలనో, భార్య మారాలనో, ఇల్లు కొనుక్కోవాలనో, కారు కొనుక్కోవాలనో, ఏదో ఒక ఆశ ఖచ్చితంగా ఉంటుంది. అయితే కొంతమంది ఆశలు తొందరగా నెరవేరుతాయి, కొంతమంది ఆశలు లేటుగా నెరవేరుతాయి, కొంతమంది ఆశలు నడి ఆశలై అలాగే మిగిలిపోతాయి. కానీ ఈ 2026వ సంవత్సరంలో మీ జీవితాల్లో మీరు ఆశపడిన ప్రతి ఆశ నా యేసయ్య తీర్చునుగాక. 2025లో మీరు ఏ ఆశలైతే నడి ఆశలుగా మిగిలిపోయి అనుకున్నారో, ఏ ప్రయత్నాల్లో అయితే విఫలమైపోయారో, 2025లో ఏ ఆశలైతే నడి ఆశలుగా మిగిలిపోయాయో, తీరని కోరికలుగా మిగిలిపోయాయో, ఈ 2026లో దేవుడు మన ఆశలన్నిటినీ తీర్చి మన హృదయాలను సంతృప్తితో నింపునుగాక, మన హృదయాలను మేలులతో నింపునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ తీరటం అది మనుషునికి హృదయానికి సంతృప్తినిస్తుంది, హృదయానికి నెమ్మదినిస్తుంది, మనసుకు శాంతినిస్తుంది. అదే ఆశ తీరకపోతే అది హృదయానికి శాంతినివ్వదు. అది కొరుగుడు పిండు వెళ్ళి శరీరాన్ని తినేస్తూ ఉంటుంది. ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మనోవేదన పడిన వారమై మనోవేదనతో దుఃఖపడుతూ ఉంటాం. కనుక ఈ సంవత్సరం మీ మనోదుఖాలన్నీ దేవుడు కొట్టివేసి సంతోషంతో మిమ్మల్ని నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ ఆశ ఉన్నట్టే సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఒక ఆశ ఉంది, చివరి కోరిక. యేసు ప్రభుల వారి యొక్క చివరి కోరిక ఒకటి ఉంది. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఆయన 100% మనుష్యుడు. మనకలాగే ఆయన నిద్రపోయారు మానవ రీతిలో ఉన్నప్పుడు, ఈ లోకంలో జీవించినప్పుడు. మనకలాగే ఆయన కన్నీరు కార్చాడు. మనకు ఎలాగైతే ఆకలి ఇస్తుందో ఆయనకి అలాగే ఆకలేసింది. మనం ఎలా కోపడతామో ఆయన అలాగే కోపడ్డారు. ఇది మానవ నైజం, మనం మానవ నైజం. ఆయన 100%, 100% ఆయన మనుషుడు. అట్ ద సేమ్ టైం, అదే సమయంలో ఆయన 100% ఎలాగైతే మనుషుడో ఆయన అలాగే 100% దేవుడు. ఎందుకంటే ఆయన మానవుడు ఎవడూ చేయలేని మానవతీతమైనటువంటి కార్యాలు చేశాడు. ఆయన నీటి మీద నడిచారు, రోగిష్ఠులను స్వస్థపరిచాడు, గాలిని నిమ్మలపరిచాడు, చచ్చిపోయిన వాళ్ళు సహితము తిరిగి లేపారు. ఇలాంటి దైవ లక్షణాలు ఆయనలో సంపూర్ణంగా ఉన్నాయి. అంటే ఆయన మనుషుడు, అదే టైం ఆయన దేవుడు. అయితే మానవ రీతిలో ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన. ఈ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో
ఆయన అనేక అద్భుతాలు చేసి చివరిగా ఆయన తెల్లవారితే కలువరి శిలువకి మరణ శిక్షకు అప్పగింపబడతాడనేటువంటి ముందు రాత్రి ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు. ఎంతమందికి తెలుసు? స్తోత్రం. అందరికీ తెలుసు గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు. ఇప్పుడు గెత్సేమనే తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థన ఎవరికి తెలుసు? గెత్సేమనే తోటలో యేసుప్రభువు చేసిన ప్రార్థన ఎక్కడ ఉంది బైబిల్లో? ఆయన చివరి ప్రార్థన ఎక్కడ ఉందంటే యోహాను రాసిన శుభవార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. యోహాను రాసినటువంటి శుభవార్త 17వ అధ్యాయం, అది చివరి ప్రార్థన. ఆయన యోహాను ఆయన ప్రార్థన గురించి చాలా స్పష్టంగా ఆయన యోహాను గారు చాలా వివరంగా రాశాడు. ఆయన ఎవరు మత్తయి మార్కు లూకాలు రాయలేదు, కానీ యోహాను రాశాడు. ఈ 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తనకున్నటువంటి ఆశ ఆలోచన అంతా కూడా దేవుని పాదాల దగ్గర ప్రార్థనా రూపంలో ఆయన పెట్టినట్లు మనం చూస్తాం. ఈ 17వ అధ్యాయంలో యేసు ప్రభుల వారి యొక్క చివరి కోరిక మనకు కనబడుద్ది. ఆ కోరిక ఏంటో మనం చూద్దాం. చూడండి, 17వ అధ్యాయం 21వ వచనం. తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థన చేస్తున్నాను. ఈ చివరి ప్రార్థనలో యేసుప్రభుల వారు ఉపయోగించినటువంటి 3 భాగాలు మనకు కనబడతాయి. ఈ వచనంలో 3 భాగాలు, 3 విషయాలు మనకు కనబడతాయి. ఈ 3 విషయాలు, మొదటి విషయం ఏంటంటే ప్రభు చెప్తున్నాడు యేసుప్రభుల వారు, తండ్రి, నీవును నేను ఏకమై ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అలాగే తండ్రి అయినటువంటి యెహోవాయు ఏకమై ఉన్నారు. వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. ఈయన మనుష్య రీతిలో ఉన్నప్పటికీ ఆత్మరూపంలో ఉన్నటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు, వీరిద్దరు కూడా ఒక్కటే. మనిద్దరు ఏకమై ఉన్నాం. ఏకమై ఉండటం అంటే ఒకే ఆలోచన, ఒకే తాత్పర్యము, ఒకే భావము, ఒకే ఆలోచన, ఒకే జ్ఞానం, ఒకే లక్ష్యము, ఒకే గురి కలిగి ఉండడం. వారిద్దరు ఏకమై ఉన్నారు. యేసు ప్రభువు స్పష్టంగా యోహాను సువార్త అంతట్లో మనం చదివితే, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే అంటాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి ఏకమై ఉన్నారు, మొదటి విషయం. ఆ వచ్చిన రెండో విషయం ఏంటంటే వారు మనము ఏకమై ఉన్నాం. వారు మనం అంటే సంఘము అలాగే దేవుడు ఏకమై ఉన్నారు. సంఘము దేవుడు అంటే ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డాడో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ విశ్వాస ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవిస్తున్నాడో వాడు దేవుడితో అంటుకట్టబడిన వాడు, దేవుడితో ఏకమైన వాడు, దేవుడితో ఏకస్థుడిగా ఉన్నాడు, దేవుడితో ఐక్యమత్యంలోనికి వెళ్ళిన వాడు, దేవుడితో ఒక్కటైన వాడు. మనం ప్రభువుతో ఏకమై ఉన్నాం, మమేకమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 2 విషయాలు, ఒకటి తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు, రెండోది సంఘము దేవుడు ఏకమై ఉన్నారు. అయితే ప్రభువారు ఈ రెండింటి విషయంలో పెద్దగా బాధపడడం లేదు. కానీ ఆయన చివరి ఆశ ఏంటంటే అక్కడ రాస్తాడు, అయ్యా మనిద్దరము ఎలాగైతే ఏకమై ఉన్నామో, వాళ్ళు మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో, అలాగుననే సంఘములో ఉన్న వారందరూ, నా యందు విశ్వాసముచ్చిన వారందరూ ఏకమై ఉండాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎలాగట? తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు, రైట్, గుడ్. రెండవది సంఘము దేవుడు ఏకమై ఉన్నారు, వెరీ గుడ్.
దేవుడి రెండిట్ల గురించి పెద్దగా బాధపడలేదు, రెండు జరుగుతున్నాయి. కానీ జరగని విషయం, జరగాలని ఆశపడుతున్నటువంటి విషయం ఏంటంటే, సంఘములో ఉన్నవారు, విశ్వసించిన వారు ఎలా ఉండాలట? ఏకమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘముగా పిలువబడుతున్నటువంటి సంఘము, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి క్రైస్తవ కుటుంబ జీవితంలోనికి, ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క విశ్వాస జీవితంలోనికి వచ్చినటువంటి, క్రైస్తవ జీవితంలోకి వచ్చినటువంటి ప్రతి విశ్వాసి ఎలా ఉండాలట? మీలో మీరు ఏకమై ఉండాలి. ఇది ప్రభు ఆశ, చివరి ఆశ. అది ప్రభు యొక్క చివరి కోరిక. అయ్యా, మనిద్దరం ఏకమై ఉన్నాం, నేను దీనికోసం ప్రార్థన చేయడం లేదు. వాళ్ళు మనతో ఏకమై ఉన్నారు, అదొకటే నేను ప్రార్థన చేయడం లేదు. మనతో ఏకమై ఉన్నవారు వారిలో వారు ఏకమై ఉండాలి. అంటే ప్రభు వారికి తెలుసు, ఏం తెలుసు? వీరు నాతో ఏకమవడానికి ఇష్టపడుతున్నారు తప్ప వాళ్ళలో వాళ్ళు ఏకమై ఉండడానికి, వాళ్ళు మనతో ఏకమై మనతో ఉండడానికి ఇష్టపడుతున్నారు తప్ప తోటి విశ్వాసుతో ఉండడానికి ఇష్టపడడం లేదు, తోటి విశ్వాసుతో ఐక్యతతో ఉండడానికి ఇష్టపడడం లేదు, తోటి విశ్వాసుతో ప్రేమగా ఉండడానికి ఇష్టపడడం లేదు. ఈ డైవర్సిటీ వస్తుంది. ఇది రాకూడదని యేసు ప్రభువులు వారు ఆశించి ప్రార్థన చేస్తున్నాడు. నా కోరికయా, నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏకమై ఉండాలి. ఎలా ఉండాలి? అది ఆది అపోస్తుల కాలంలో అది జరిగింది. చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం మనం చూద్దాం. చూడండి, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలిగిన వారే ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోలేదు. వారికి కలిగిందంత వారికి సమిష్టిగా ఉంచుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అప్పటికి సంఘము చాలా అభివృద్ధి చెందింది. ఎంతగా అభివృద్ధి చెందిందంటే, అప్పటికే సంఘంలో 8,000 మంది చేర్చబడ్డారు. ఈ 8,000 సంఘము కూడా ఎలా ఉన్నారట? సమిష్టిగా ఉన్నారట. సమిష్టిగా ఉండటం అంటే ఉమ్మడి కుటుంబం. సమిష్టిగా ఉండటం అంటే ఉమ్మడి కుటుంబం. ఒకటే పర్సు. ఎవడు ఎక్కడి నుంచి సంపాదించుకొచ్చినా, వాడు ఎక్కువ సంపాదించినా తక్కువ సంపాదించినా, వాడు ఎంత సంపాదించిందంతా పట్టుకొచ్చి అపోస్తుల దగ్గర పాదాలు పెడుతున్నారు. అపోస్తులు దాన్ని అక్కడ ఉన్నటువంటి సంఘం అంతటి కొరకు ఖర్చు పెడుతున్నారు. నువ్వు తక్కువ సంపాదించావు, నేను ఎక్కువ సంపాదించావు, ఇలాంటి చెడు అభిప్రాయాలు వాళ్ళలోనికి రాలేదు. వారందరూ ఏకమై జీవించారు, ఏకాత్మతో జీవించారు, ఒకే భావంతో జీవించారు. కానీ కాలక్రమేణా సంఘములో ఏమైతే భేదాలు రావటం మొదలుపెట్టాయి. సంఘములో భేదాభిప్రాయాలు రావడం మొదలెట్టాయి. సంఘాల్లో విడిపోవటం మొదలుపెట్టాయి. ఎలా విడిపోయి అంటే, కొరింథీ పత్రికలో అంటాడు, ఒకడంటాడట నేను పౌలు వాడిని అంటాడట, ఒకడన్నాడట నేను పేతురు వాడిని అన్నాడట, ఒకడన్నాడట నేను అపోల్లో వాడిని అన్నాడట, ఒకడన్నాడట నేను క్రీస్తు వాడిని అంటున్నాడట. అపోల్లో మీ కొరకు ప్రాణం పెట్టాడా? పౌలు మీ కోసం ప్రాణం పెట్టాడా? లేదా మరొకడు మీ కొరకు ప్రాణం పెట్టాడా? మీ కొరకు ప్రాణం పెట్టింది యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘము, దేవుడు కోరుకున్న సంఘం ఏంటంటే ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి, ఏక అభిప్రాయం కలిగిన వారమై ఉండాలి, ఏకాత్మ కలిగిన వారమై ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అది 133వ కీర్తన అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవునికి స్తోత్రం. సహోదరులు ఎలా ఉండాలట? ఐక్యత కలిగి ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే అక్కడ మేలు ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ శాశ్వత జీవము ఉంటుంది. 133లో ఉంటుంది. ఐక్యత ఉన్న చోట శాశ్వత జీవం ఉంటుంది,
ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. ఈ 133వ కీర్తన ఇది యాత్ర కీర్తన. ఎందుకు రాశాడంటే, ఎవరి గురించి రాశాడంటే, మీకు మంచి మాట చెబుతారు. అంటే మీరు ఒకవేళ బుర్రలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని వెనక కూడా బ్యాక్గ్రౌండ్ చెప్తారు. సహోదరులు అంటే ఎవరు? ఇశ్రాయేలు ఒక్కలే కాదు, అక్కడ రాయబడింది. సహోదరులు అంటే అబ్రహాము సంతానమంతా. అబ్రహాము సంతానం అంటే ఎవరెవరు చెప్పండి? ఇస్సాకు, అబ్రహాం కొడుకు ఇస్సాకు. ఇంకెవరు అబ్రహాం సంతానం? ఇష్మాయేలు. ఇంకెవరు తెలియదు మనకి. చూడండి ఒకసారి చూపిస్తాను, చూడండి. ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండం 25. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ఆమె పేరు కెతూరా. ఆమెకి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అని వారిని కనెను. యోక్షాను, షేబాను, దేదాను అని కనెను. అషూరీలు, లెతూషీలు, లెమూయిలు అనువారు దేదాను సంతతి వారు. ఏఫేరు, హానుకు, అబీద, హల్దాయ అనువారు మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూర సంతతి వారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇశ్రాయేలీల చుట్టూ ఉన్నటువంటి అషూరీలు. అషూరీలు అంటే మీకు గుర్తు రావాలి. అషూరీల యొక్క ముఖ్య పట్టణం ఏది? అషూరీల యొక్క ముఖ్య పట్టణం, కేంద్ర పట్టణం నినేవే. అషూరీ గురించి మీకు ఇంకోటి గుర్తు రావాలి. ఇశ్రాయేలీల మీద మొట్టమొదటిగా దండెత్తి ఇశ్రాయేలులను చెరగొని పోయిన వాళ్ళు అషూరీలు. వీళ్ళు కూడా ఎవరి సంతానము? అబ్రహాం సంతానమే. తర్వాత ఇంకెవరు? లెతూషీలు. తర్వాత ఎవరెవరు? లియుమీలు. తర్వాత ఇంకెవరు? మిద్యానీలు. వీళ్ళందరూ అబ్రహాం సంతానమే. వీళ్ళందరూ అబ్రహాం సంతానమే. ఇశ్రాయేలు ఇస్సాకు సంతానమైన ఇశ్రాయేలు యొక్క రాజ్యము చుట్టూ ఉన్నటువంటి ఇంచుమించు అనేక రాజ్యాలు, ఇష్మాయేలీలు కానివ్వండి, అరబ్ దేశాలు కానివ్వండి, అషూరీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అబ్రహాము సంతానమే. సొలొమోను అంటాడు, నాయనా మీరందరూ వేరు వేరు కాదురా బాబు, మనందరికీ తండ్రి ఒక్కడే, మనందరూ హెబ్రీయులమే, మనందరికీ తండ్రి ఒక్కడు అబ్రహామే. వాగ్దాన కొడుకు ఇస్సాకు సంతానమైన, లేకపోతే దాసి సంతానమైనటువంటి హాగర్ ఇష్మాయేలీలైనా, అషూరీయులు మీరైనా, మనందరూ కూడా ఒక తండ్రి పుట్టిన వాళ్ళమే. మనందరికి ఒకడే తండ్రి, అబ్రహామే ఒకడు. మనందరూ సహోదరులమే. కాబట్టి మనం ఒకరు కొట్టుకుంటే ఇక్కడ మనం జీవించలేమో. ఒకరు కొట్టుకుంటే మనమే చచ్చిపోతాం, మన రాజ్యాలు అర్థమైపోతాయి. కాబట్టి మనందరం కూడా ఐక్యతతో ఉందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి? అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలీలు, అబ్రహాము సంతానమైన అషూరీలు, అబ్రహాము సంతానమైన లెమీలు, అబ్రహాము సంతానమైన మిద్యానీలు, అబ్రహాము సంతానమైనటువంటి ఆ ఇష్మాయేలీలు, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఐక్యతగా ఉంటే ఎంత సుభిక్షంగా ఉంటుందండి. ఇప్పుడు ఇశ్రాయేలీని అరబ్ దేశాలు కొట్టుకుంటాయి. ఇష్మాయేలు సంతానం ఇస్సాకు సంతానం కొట్టుకోవట్లేదు. అదే వాళ్ళిద్దరు మా ఇద్దరు తండ్రి ఒక్కడే అని ఏకత్వంలోకి వచ్చి, ఐక్యవత్వంలోకి వచ్చి జీవిస్తే యుద్ధం ఉంటుందా? ప్రపంచాన్ని శాసించగలరు వాళ్ళందరూ కలిసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే అన్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈరోజు సంఘములో కూడా ప్రభు అదే కోరుకుంటున్నాడు. మీరు నాతో ఏకమై ఉండటమే కాదు, మీరు నాతో ఏకమై ఉండటం కాదు, మీలో మీరు కూడా ఏకమై ఉండాలి. మీలో మీరు ఏకమై నివసిస్తే అది నాకు ఆనందాన్ని తీసుకొస్తుంది, సంతోషాన్ని తీసుకొస్తుంది, హృదయ సంతృప్తిని తీసుకొస్తుంది. కానీ నేటి కాలంలో సంఘములో ఈ ఐక్యత కనబడడం లేదు. సంఘాలలో ఐక్యత కనబడడం లేదు. అది చిన్న సంఘమైనా, అది పెద్ద సంఘమైనా సంఘాలలో ఐక్యత లేదు. క్రైస్తవ సమాజంలో ఐక్యత లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారి చివరి కోరిక అది నడియాసగానే మిగిలిపోతా ఉంది.
క్రైస్తవులు విస్తరిస్తున్నారు కానీ క్రీస్తు ఆశను నెరవేర్చేటువంటి క్రైస్తవ జనాభా దొరకట్లేదు. క్రైస్తవులు విస్తరిస్తున్నారు కానీ క్రీస్తు అనుసరణలో దొరకడం లేదు. క్రైస్తవులు విస్తరిస్తున్నారు కానీ క్రీస్తుకు లోబడే వాళ్ళు దొరకడం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన సంఘములో ఐక్యత ఉండడానికి 5 సాదృశ్యాలు చూపించాడు. 5 సాదృశ్యాలు ఎలాగ సంఘం ఐక్యతగా ఉండాలో. మొదటి సాదృశ్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మొదటి పేతురు 2:9-10 పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాచక సమూహముగా పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం ప్రజలము దేవుని చేత ఎన్నుకోబడిన వారము, దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన జనాంగం. దేవుడు తన కొరకు ప్రత్యేకపరచబడిన వారిని, తన కొరకు సిద్ధపరచబడిన వారిని, విశ్వాసంలో ఉన్నవారిని, విశ్వాస జీవితంలో వచ్చిన వారిని ఆయన ఒకటిగా ఉండాలని, ఒక రాజ్యముగా ఉండాలని, ఒక రాజ్యము వలె ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక ప్రత్యేకమైన రాజ్యం అంటే ఏంటి? మీకు చక్కటి విషయం చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. రాజ్యము అంటే ఒక ప్రత్యేక జనాంగం, ఒక ప్రక్కన లేతే ఒక చోట చేర్చినటువంటి జనాంగం. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలంటే ఒక దేశం, ఒక రాజ్యం అంటే ఒక దేశం. ఏ దేశం? మన భారతదేశాన్ని చూద్దాం. భారతదేశము ఎలాంటిదంటే విభిన్నమైనటువంటి జాతులు, విభిన్నమైనటువంటి కులాలు, భిన్నత్వములో ఏకత్వము కలిగినది భారతదేశం. భారతదేశంలో 19,500 భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారట. అందులో ప్రభుత్వం గుర్తించినటువంటి భాషలు 22, అందులో తెలుగు కూడా ఉంది. అంటే ఈ 19,000 భాషలు ఎక్కడ అంటే చిన్న చిన్న భాషలు, అంటే కొండల భాష మాట్లాడే భాషలు, లేకపోతే చిన్న చిన్న జాతులు వారు మాట్లాడే కొన్ని కుటుంబాలు మాత్రమే మాట్లాడే భాషలు, ఇలా లెక్కెట్టుకుంటే 19,500 భాషలు ఉంటాయి. ఎవరు ఎన్ని భాషలు మాట్లాడినా, ఎవరు ఏ భాష మాట్లాడినా వారందరూ కలిసి ఒకటే జాతికి చెందినవాడు, భారత జాతికి చెందినవాడు. భారతదేశంలో ఏ దేశంలో లేనన్ని కులాలు ఉన్నాయి. భారతదేశంలో కులాలు, కమ్యూనిటీస్ 4,600 కమ్యూనిటీస్ ఉన్నాయి. మాల, మాదిగ, కమ్మ, రెడ్డి, వెలమ, ఇలా లెక్కెట్టుకుంటూ పోతే 4,600 భారతదేశం మొత్తం మీద. భారతదేశంలో హైందవ మతం, క్రైస్తవ మతం, బౌద్ధ మతం, సిక్కు మతం, జైన మతం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మతాలు ఉన్నాయి. కానీ భారతదేశం అంతా కూడా 2014 వరకు ఎలా బ్రతికారో తెలుసా? ఒక్క కుటుంబంగా బ్రతికారు. ఎప్పుడు ఒకరి మీద ఒకరు దెబ్బలాడుకోవటం లేదండి. ఎప్పుడు ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసుకోవటం లేదండి. 2014 వరకు. దేవునికి స్తోత్రం. 2014 వరకు ఎందుకంటే మనం కొన్ని చెప్పుకోకూడదు. 2014 నుండి ఏమైంది? కొట్టుకుంటున్నారు. ఈ కులముడు ఆ కులముడు పడతలేదు, ఈ జాతుడికి ఆ జాతుడు అంటే పడటలేదు, ఈ మతముడికి ఆ మతముడు అంటే పడతలేదు. కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇలా తెలియని విషయం ఏంటంటే మనం కొట్టుకుని మన కర్రలు ఇచ్చి మన మీద వాళ్ళ పెత్తనం చేస్తున్నారు. వాళ్ళ సీటు మీద కూర్చోవడం కోసం మన కర్రలు ఇచ్చారు. భారత రాజ్యాంగమే మనకు ఓటు హక్కిస్తే ఆ ఓటును దొంగలించడం కోసం ప్రస్తుతం రాజకీయ నాయకులు విభిన్నతలో నుంచి, ఏకత్వంలో నుంచి భిన్నత్వంలోకి తీసుకొచ్చి మరలా విభజించి పాలించడం మొదలు పెడతా ఉన్నారు వాళ్ళ కుర్చీలు కాపాడుకోవటం కోసం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఒక విశిష్టమైన లక్షణం ఏంటంటే ఏకత్వం. భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని సమానంగా చూస్తుంది. ప్రభు అంటాడు, ఒక దేశంలో ప్రజలు, విభిన్నమైన ప్రజలు భిన్నత్వముల ఏకత్వాన్ని కలిగి ఎలా బ్రతుకుతారో మీరు కూడా, సంఘము కూడా అలాగునే ఏకత్వము కలిగి బ్రతకాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో వేరే కులాల వారు ఉండొచ్చు, వేరే జాతుల వారు ఉండొచ్చు, వేరే మతాల వారు ఉండొచ్చు, వేరే కమ్యూనిటీస్ వారు ఉండొచ్చు, వేరే భాషల వారు ఉండొచ్చు. భాషలు వేరైనా, కమ్యూనిటీస్ వేరైనా, జాతులు వేరైనా, మీరందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మీరందరూ కూడా ఒక్కటే రాజ్యము, ఒక్కటే దేశము, ఒక్కటే ప్రజ. కానీ ప్రస్తుత కాలంలో ఎలాగుంది? రాజకీయ పరిస్థితులే కాదు, సంఘాన్ని కూడా అపవాది పాడు చేశాడు. బిడ్డతోలు ఏకత్వంగా ఉండవలసినటువంటి క్రైస్తవ సమాజం ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా? కులాల పేరు చెప్పుకుని విడిపోతుంది. కాపు పాస్టర్ గారికి అయితే కాపులందరూ కాపు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు, మాల పాస్టర్ గారు అయితే బాలలందరూ మాల పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు, రెడ్డి పాస్టర్ గారు అయితే రెడ్లందరూ రెడ్డి గారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. అసలు వాక్యుల సంఘంలో కులాలు లేవురా బాబు అంటే వీళ్ళ కులాలు తీసుకొచ్చి సంఘంలో పెట్టి సంఘాన్ని విడుదల సంఘాన్ని విభిన్నం చేసేస్తున్నారు, విచ్ఛిన్నం చేసేస్తున్నారు. నేను మొన్న ఎక్కడో చూశాను, రెడ్డి క్యాథలిక్ సంఘం అంటే అక్కడికి ఎవరు వెళ్ళాలి అంతే. అసలు కులాలు లేరో బాబు నాన్నబాబు రెడ్డి సంఘంలో కులాలు తీసుకురావద్దంటే నేను రెడ్లంతా నా దగ్గర రెడ్డి అని చెప్పడం కోసం వీడు నాన్నబాబు రెడ్డి అని రాత్రాడు. నీ కులం ఏమైనా కావాలరా? రాజ్యాంగంలో సుప్రీంకోర్టు చెప్పింది ఏమని తెలుసా? క్రైస్తవుడికి కులాలు లేవు. మీకు విషయం చెప్పరా, ఇక్కడ కూడా రాజకీయమే. క్రైస్తవుడు కులాలు లేవన్నప్పుడు అది ఎస్సీ వాళ్ళకే కాదు కదా, బీసీలు కూడా కులం లేదంటే క్రైస్తవుడైతే, ఓసీ వాడికి కూడా కులం లేదంటే. మరి బీసీ ఓసీలో క్రైస్తవులు ఎందుకు బీసీసీలో కలపట్లేదు? మీ యదవ రాజకీయం. అలా కలిపితే మెజారిటీలు అయిపోతారు. ఈ ఎస్సీ వాళ్ళు ఎందుకు కలుపుతారు బీసీసీలోని? ఎస్సీ వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నారు? ఓసీలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు అయితే వాళ్ళకు కూడా బీసీ సర్టిఫికేట్ ఇవ్వండి, బీసీలో క్రైస్తవులు అయితే వాళ్ళు కూడా బీసీసీలో చేరండి. ఏ కులములోనైనా ఏ కమ్యూనిటీలైనా క్రైస్తవుడు అయితే వాళ్ళందరికీ ఒక కేటగిరీ ఇచ్చండి. మీకు దమ్ముంటే ఇవ్వండి. ఎవరో ఎస్సీలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళంట బీసీసీ పెడతారంట, మిగతా కులాలు మాత్రం బాసరట. ఇది భయం, దమ్ములేదిరికి. నిజంగా దమ్ముంటే చేస్తే ఏమో తెలుసా, భారతదేశంలో క్రిస్టియానిటీ మెజారిటీలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఖచ్చితంగా మెజారిటీ అయిన తర్వాత శాసనాలు మెజారిటీ ప్రజలకు అనుకూలంగా చేయాలి, వాళ్ళు పట్టించుకోవాలా, వాళ్ళకి సరి కరెక్ట్గా ఖచ్చితంగా కావలసినటువంటి రాయితీలు ఇవ్వాలా, రిజర్వేషన్ ఇవ్వాలా. మరి ఎన్ని చేయలేము. ఎన్ని చేయాలంటే ఇవి చేయకూడదు. అందుకోసం ఏం చేస్తారంటే మానవాళ్ళని, ఇది బాధికల్ని, ఎస్సీలని మాత్రమే బీసీసీలో పెట్టి వీళ్ళని ఏపించుకు తింటాం, మిగతా వాళ్ళు వదిలేస్తాం. భారతదేశంలో దరిద్రం ఇది. నేను చెప్తున్నాను, దమ్ముంటే ఏ రాజకీయ నాయకుడికైనా దమ్ముంటే క్రైస్తవులందరూ ఒకటే కేటగిరీలో పెట్టమనంట. ఏ కులస్తుడైనా ఏ కేటగిరీలో ఉన్నా ఒకటే కేటగిరీ పెట్టమనంట. పెట్టలేరు వాళ్ళు. పెట్టి చూడండి. అలా పెట్టగలిగితే క్రైస్తవ్యం ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో కనబడుతుంది భారతదేశంలో. దేవునికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు తన సంఘాన్ని ఎలా కోరుకుంటున్నాడంటే విభిన్నమైన జాతులున్న, విభిన్నమైన భాషలతో మాట్లాడేవారైనా మీరందరూ కూడా ఏకమై ఉండాలి. హెబ్రీ మాట్లాడే సంఘం వేరు, తమిళ మాట్లాడే వాళ్ళ సంఘం వేరు, తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం వేరు, మాలోళ్ళ సంఘం వేరు, మాదిగల సంఘం వేరు, కాపుల సంఘం వేరు, రెడ్ల సంఘం వేరు కాదు. ఒకవేళ కులాలను బట్టి నువ్వు సంఘాన్ని విడగొట్టావా, కులాలను బట్టి నువ్వు సంఘాలను కట్టావా, కులాల పేరు చెప్పుకొని, జాతుల పేరు చెప్పుకొని, భాషల పేరు చెప్పుకొని సంఘాన్ని కట్టావా, ఖచ్చితంగా సంఘాల్లో ఉన్నవాడు ఎవడో పరలోకం వెళ్ళడం. ఎందుకో తెలుసా? అది ప్రభువు కోరుకున్నది కాదు. ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ జాతీయుడైనా, ఏ యొక్క భాషకు చెందిన వాడైనా సంఘములో అందరూ ఏకమై ఉండాలి, ఒకే కుటుంబంగా ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. సంఘం ఎలా ఉండాలో, ప్రభు వారి సంఘాన్ని ఎలా ఉండాలని ప్రభు కోరుకున్నాడో చేద్దాం. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదాం. ఒక శరీరములో మనకు అనేక అవయములు ఉన్నట్లుగా ఈ అవయములకి ఒక్కటే పని ఎలాగైతే ఉండదో
అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. సంఘము అనగా క్రీస్తు వారి యొక్క శరీరం. సంఘం ఎలా ఉండాలని ప్రభువు కోరుకున్నాడంటే ఒక శరీరం ఉన్నట్టుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. సంఘం ఎలా ఉండాలి? శరీరం ఉన్నట్టుగా ఉండాలి. శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. శరీరం అంతా ఒక అవయవం కాదు. శరీరం అనగానే అనేక అవయవాలు. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, కళ్ళు ఉన్నాయి, ఇంకేమున్నాయి, చెవులు ఉన్నాయి కదండి, గుండెకాయ ఉంది, లివర్ ఉంది, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ కూడా శరీరం ఏదైనా ఒక పని చేస్తే ఆ పనికి అన్నీ ఏం చేయాలి? సహకరించాలి. కలిసి చేస్తేనే ఆ పని అవుతుంది. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానండి. వాక్యం చెప్తున్నప్పుడు నా నోటిది పనిది, అందుకని వాక్యం చెప్పడం దేని పని? నోటి పని. మరి నోటితో వాక్యం చెప్పాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నిలబడాలి. నిలబడాలంటే ఎవరు పని చేయాలి? కాళ్ళు పని చేయాలి. బావు తట్టుకోవాలి. మిమ్మల్ని అందరం చూడాలి. మీరు చెప్పేది కదండి. చెవులు పని చేయాలి. నోటి పని నోటిది కాబట్టి నేను పని చేయరు అని కాళ్ళు అన్నాయి అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? కుర్చీ వేసుకుని కూర్చొని చెప్పాలి, మీరేమో పడుకుని వినాలి. దేవునికి స్తోత్రం. అంతే కదా. మరి అంటే ఒక పని చేయడానికి అవయవాలన్నీ సహకరించాలి. కాలు పని వేరు, చేతుల పని వేరు, నోరు పని వేరు, ముక్కు పని వేరు, చెవి పని వేరు, కన్ను పని వేరు. కానీ ఇవన్నీ కలిసి వస్తేనే మనుషుడు ఒక పనిని సంపూర్ణంగా చేయగలడు. సంఘములో ఉన్న వారందరూ కూడా అలాగున ఏకభావము కలిగిన వారై, ఏక తాత్పర్యం కలిగిన వారై, ఒకరినొకరు అడ్డుకట్టబడిన వారై, దేవుని పని చేసేవారై ఉండాలి. అప్పుడు ఆ సంఘం అభివృద్ధి చెందుద్ది. అప్పుడు ఆ శరీరం అభివృద్ధి చెందుద్ది. అప్పుడు ఆ సంఘము దేవునికి ఇష్టమైన రీతిలో వృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం. లేకపోతే ఏమవుతుంది? ఇబ్బంది పడాలి. మీకు మంచి మాట చెబుతాను చూడండి. చాలామంది కళ్ళజోళ్ళు పెట్టుకున్నారు కదా. నేను కళ్ళజోడు ఉంది, నాకు మర్చిపో. కళ్ళజోడు ఎవరికి? కళ్ళజోడు ఎవరికి అంటే ఎవరికి? కళ్ళుకి. మరి కళ్ళజోడు ఎవరు మోతారు? ముక్కు మోస్తుంది. ముక్కు మోతుంది. ఎంతలా మోతుంది అంటే పాపం ఇక్కడ మచ్చలడిపోతాయి. మచ్చలడిపోయేలాగా మోతుంది. ఈ కళ్ళజోడు ఇది మోతుంది కదా. ముక్కు మోతున్నప్పుడు జారిపోకుండా ఎవరు పట్టుకుంటారు? చెవులు పట్టుకుంటారు. ఇప్పుడు ఈ ముక్కు కళ్ళజోడు నాకుది కాదు, నాకు సంబంధం లేదు, నేను మొయ్యను అంత అనుకోండి కళ్ళజోడి. అప్పుడు ఏమవుద్ది? ఏదడిపోతుంది కింద. కళ్ళజోడు పడిపోవటం కాదు, ముందు మనం పడతాం. సరిగ్గా కొలు కనపడకపోతే ఏ గొప్ప తగులుతుంది? గొప్ప తగిలిన తర్వాత ముందరకే పడతాం. ముద్ర పడితే ముందు పగిలేదేది? ముక్కే పగులుతుంది. అంటే ఇప్పుడు కళ్ళజోడు పోయిటు దీనికి అవసరం. దేనికి? ముక్కుకి అవసరం. ముక్కు కాపాడాలంటే, ముక్కు క్షేమంగా ఉండాలంటే కళ్ళజోడు కోసం, ఆ కళ్ళ కోసం ముక్కు కళ్ళజోడు వేయాల్సిందే. అలాగే మన శరీరంలో సంఘములో కూడా ఒకరినొకరు సహవాసం కలిగిన వారై, ఒకరినొకరు ప్రేమ కలిగిన వారై, ఒకరినొకరు సహకరించుకుంటూ ఉంటేనే సంఘము వృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నాకు సంబంధించింది కాదు, ఇది నాకు చెందింది కాదు, నీకు నాకు పడదో అంటే కుదరదా. సంఘం దగ్గరకు వచ్చేసరికి మనందరము కూడా ఏకభావము కలిగిన వారమై దేవుని పని చేసే వారమై ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మూడవ విషయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదాం చూడండి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను
దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మన సంఘం అంతా ఏమై ఉన్నారని వాక్యం చెబుతుందంటే దేవుని ఇంటి వారమై ఉన్నామట. సంఘము దేవుని ఇంటి వారమై ఉన్న, దేవుని ఇల్లు అయి ఉన్నట్టు దేవుని కుటుంబమై ఉన్నారు. సంఘము దేవుని వాక్యంలో ప్రభు ఎలా ఉండాలని కోరుకుంటారంటే ఒక ఇంటి వారు ఉన్నట్టుగా ఉండాలి, ఒక కుటుంబం ఉన్నట్టుగా ఉండాలి. ఎలాంటి కుటుంబము? ఎలాంటి కుటుంబము? అదమాటు కొట్టుకునే కుటుంబం ఉండాలి. మీకు విషయం చెప్తాను, ఏ కుటుంబంలో అసలు మేము ఎప్పుడు దెబ్బలేకపోలేదన్నా, అసలు మేము ఎప్పుడు ఒక్క మాట కూడా అనుకోలేదు. మా ఆయన ఎప్పుడు కూడా నన్ను ఏమి అనలేదు, నా భార్య నన్ను ఎప్పుడు ఏమి అనలేదు. అన్నవాళ్ళు ఏమన్నారు? చూపించు ఏదో విషయంలో చిన్న భేదాభిప్రాయం మీద వచ్చుద్ది, చిన్న భేదాభిప్రాయం వచ్చు. అన్నదమ్ముల మధ్యలో మీరు చాలా ఐక్యతగా ఉన్నారా? ఖచ్చితంగా అన్నదమ్ముల మధ్యలో కూడా ఏదో ఒక చిన్న సమస్య, భేదాభిప్రాయాలు వస్తాయి, రాకుండా ఉండవు. యాకోబు యాసావు మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చాయి. యోసేపు వాళ్ళ అన్నగారి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. కానీ యాకోబు యాసావు 20 సంవత్సరాల తర్వాత యాకోబును చెప్పాలని వెళ్తే తమ్ముడు చూడగానే ప్రేమ పొంకొచ్చి కత్తగా పడేసి మెడ మీద పడి ఏడ్చి ముద్దెట్టుకొని కదండి గొడ్లు పెట్టేసాడు. అన్నగారులు చూసినటువంటి యోసేపు తన అధికారం పక్కనట్టి అన్నగారు చేసినటువంటి మోసాన్ని పరిచిపోయి వాళ్ళ అన్నగారి కోసం కన్నీళ్లు గార్చి గట్టిగా ఏడ్చి ప్రార్థన చేశాడు. వాళ్ళు ముద్దెట్టుకుని వాళ్ళని ఇంటిగా చేర్చుకున్నాడు. సమస్యలు ఉంటాయి. అబ్రహాము శారా మధ్యలో సమస్య ఉంది. ఎవరి కోసం వచ్చింది సమస్య? ఆయన కోసం సమస్య వచ్చింది. స్టిల్ వాళ్ళిద్దరు విడాకులు తీసుకోలేదు. దేవునికి స్తోత్రం. సమస్య వచ్చినప్పుడల్లా విడాకులు తీసుకుంటే, భర్త తిట్టినప్పుడల్లా నీకు ఇడేమి ఇచ్చేది అనుకోండి. అలా ఎంతమందికి ఇవ్వాలి? ఈ కాపురాలు నిలబడవు, ఈవిడికి పెళ్ళి అవ్వదు, ఆడికి పెళ్ళి, కుటుంబాలు నిలబడవు, సంబంధాలు తెగిపోతూ ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు బంధాలు తెప్పుకోవటం కంటే ఆ కుటుంబ విలువను కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు తన పుత్రుడైనటువంటి పేతురు ద్వారా రాయిస్తూ ఎఫెసు పట్టణానికి ఆ యొక్క పౌలు గారు రాస్తున్న మాట ఏంటంటే మనందరం ఒక కుటుంబంగా ఉండాలి. సమస్యలు రావచ్చు, శోధనలు రావచ్చు, భేదాభిప్రాయాలు రావచ్చు, కానీ మనందరము కూడా ఒక కుటుంబంగా ఒకరినొకరు ప్రేమను పంచుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, మన భేదాభిప్రాయాలు ప్రక్కనెట్టుకుని విలువలు పంచుకుంటూ కుటుంబముగా బ్రతకగలిగితే ఆ కుటుంబానికి విలువ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు రోడ్డు ఎక్కితే ఆ కుటుంబం యొక్క గౌరవం ఏమవుతుంది? బజారు పడతాం. సమస్యలు ఉండొచ్చు, భార్య భర్తల సమస్యలు ఉండొచ్చు కదా. నేను చాలా చోట్ల చాలాసార్లు చాలామంది గృహదర్శనకి వెళ్ళినప్పుడు చాలాసార్లు బయట సిచ్యువేషన్ తెలిసిపోతుంటుంది, లోపల ప్రార్థన జరుగుతుంది. ఏ ప్రార్థన జరుగుతుంటుందంటే ఆవిడికి ఈవిడికి స్తోత్రం చెప్పుకుంటుంటారు. నిజమే. తిట్టుకున్నప్పుడు బయటికి వెళ్ళబడతా కదా, ఖచ్చితంగా వెళ్ళబడతారు, తెలిసిపోతారండి కొంతమంది. కానీ లోపలికి వెళ్ళేసరికి పాస్టర్ రాగానే వాళ్ళిద్దరు ఏమంటారు తెలుసా? అమ్మాయి పాస్టర్ వచ్చారా అమ్మాయి టీ పెట్టు అంటాడు. పాపాడి అటుకెళ్ళి పాస్టర్ వచ్చారు. వాళ్ళిద్దరు ఇప్పుడు దాకా కొట్టుకుని తిట్టుకుని ఫాస్ట్ గా రాగానే ఇప్పుడు ఏం యాక్షన్ చేయాలి? అదే బాగా దూరం చెప్పేది అదే భయం. నేనంటాను ఇంకో విషయం ఏంటంటే చాలా కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి కదా, బయటికి చెప్పుకో.
చెప్పుకుంటారా? చెప్పుకో, అస్సలు చెప్పుకో. రాత్రి మీ ఆయన కొట్టాడంటే నిన్నంటే ఒప్పుకుంటుందా అడగని చెప్పినాడు. నిజంగా తిరుగుతుడు కొట్టాడు. ఏంటే బాబు రాత్రి మీ ఆయన అంతలా కొట్టాడంటే నోరు ఆయన చాలా అంటే కుటుంబంలో ఐక్యత ఉంటుంది. నేనంటాను, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఐక్యత కుటుంబంలోనే కాదు, అది కుటుంబంలో ఉన్నటువంటి అలాంటి ఐక్యత ఎక్కడికి రావాలి? సంఘంలోనికి రావాలి. సంఘంలో కూడా సమస్యలు వస్తాయి, ఒకరిద్దరం కాదు కదా. ప్రస్తుతం మన సంఘంలో 370 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 370 మందిలో అనేక మందికి భేదాభిప్రాయాలు వస్తాయి. అనేక భేదాభిప్రాయాలు రావచ్చు, అనేక ఆలోచనలు రావచ్చు, అనేకమైనటువంటి ఒకరికొకరు విభిన్నమైనటువంటి ఆలోచనలు రావచ్చు. కానీ భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు సంఘంలో ఉన్నటువంటి మనము పెడమొఖం ఎడమొఖంగా ఉండటం కాదు, ఆ సమస్యను పరిష్కరించుకుని ఏకత్వంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. సంఘంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలకి బయట చెప్పడం కాదు. మనం దెబ్బలాడుకున్నా బయట అడిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు ఇదే దెబ్బలాడుకున్నాం అనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఏదో విషయంలో మనం దెబ్బలాడుకున్నట్టు బయట అడిగితే ఏంటి బాబుకి ఆకలి చేయలేదా అంటే కూర్చో అని కూర్చేసి ఏంటనుకున్నాం, పోయిన సంవత్సరం అదనమాట 3 సంవత్సరాల స్టోరీ చెప్పు. నీ సంఘం గురించి బయట ఒక్క మాట కూడా చెప్పదా. నీలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఇరుగులున్నా నువ్వే భరించు. ఇది కుటుంబం. పొద్దున్న దెబ్బలాడుకునేటువంటి భార్య భర్తలో ఎప్పుడు సమాధానం పడాలి? పొద్దున్న ఒక అమ్మ అంటది, తెల్లాడుతాడు కన్నట్టు అంటే రాత్రంతా మనం కూడా ఆయనకి అన్నాను. తెల్లవారి వరకు కదా సన్నాడి తోడికి అయిపోయి దేవునికి స్తోత్రం అంటే రాత్రంతా నాడు నిద్ర లేకుండా చేసేద్దామని దేవునికి స్తోత్రం. రాత్రి వరకు కాదు, తెల్లవారి వరకు, చంద్రాడక మునిపే, సూర్యుడు అస్తమించక మునిపే సమాధానం పడిపోవాలి. సంఘములో సమస్యలు ఉన్నప్పుడు, భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు సంఘములో కూడా అలాంటి సమాధానాన్ని కలిగి ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ తర్వాత 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తే తొందరగా మనం చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామట? దేవుని ఆలయమై. ఆలయం అంటే ఈ ఆలయం అనుకుంటాం. ఈ ఆలయం, ఈ బిల్డింగ్ ఆలయం అనుకుంటాం. ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచండి అంటే ఈ బిల్డింగ్ని పరిశుద్ధంగా ఉంచండి అనుకుంటాం. అసలు మీకు విషయం చెప్పరా, కొత్త నిబంధన కాన్సెప్ట్లో, కొత్త నిబంధన సంఘములో క్రొత్త నిబంధన వచ్చేసరికి అసలు మందిరాల కాన్సెప్టే లేదు. మందిరం ఎందుకయ్యా అంటే, కొత్త నిబంధనలో మందిరం ఎందుకంటే, ఆలయం ఎందుకంటే అందరూ ఒక చోట కూడుకోవడానికే మందిరం. అందరూ ఒక చోట కూడుకోవడానికే. అసలు మీకు విషయం చెప్పరా, క్రీస్తు శకం 333 సంవత్సరం వరకు క్రైస్తవ సమాజానికి మందిరాలే లేవు. 300 సంవత్సరాలు సంఘాలు మందిరాలు లేకుండానే ఆరాధన చేసుకున్నారు. మందిరాలు ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా? కాన్స్టంటైను రోమా చక్రవర్తి అయిన తర్వాత సంఘాలకి మందిరాలు ఉండాలి, క్రైస్తవ మందిరాలు ఉండాలి అని మందిరాలు కట్టడం మొదలెట్టాడు. ఆయన మందిరాలు కట్టడం మొదలెట్టాక అందులో ఒకడు వాక్యం చెప్తున్నాడు. అప్పుడు ఎలా ఉండేదంటే గుండ్రంగా ఉండే, చుట్టూరు జనం కూర్చుంటే మధ్యలో ఒకడు నిలబడి వాక్యం చెప్పేవాడు. కొంతకాలం తర్వాత ఏమైందంటే
చుట్టూరు కూర్చున్నటువంటి జనాలకి మధ్యలో ఉన్నవాడు కనబడకపోతే మధ్యలో ఏం చేశారంటే ఎత్తు చేశారు, అంటే ఇలాంటి బలిపీట వేశారు. ఆ బలిపీట మీద నిలబడ్డాడు వెనకాల ఉన్న వాళ్ళకి కనబడతాడు. కొంతకాలం తర్వాత ఏమైందంటే పుస్తకం పెట్టుకోవడం పులిపిట్ వచ్చేది. కొంతకాలం తర్వాత ఏమైందంటే డెకరేషన్ వచ్చింది. కొంతకాలం అయిన తర్వాత వచ్చిందంటే మందిరంలో నానా రకాలైనటువంటి ఆకారాలు, ప్రతిభలు రావటం మొదలెట్టాయి. 300 సంవత్సరాలు క్రైస్తవ్యానికి మందిరాలు లేవు. కానీ దేవుడు కోరుకునే మందిరం ఇది కాదు. దేవుడు కోరుకునే మందిరం బిల్డింగ్ కాదు. దేవుడు కోరుకునే మందిరం ఏంటో తెలుసా? సంఘమే ఐక్యతగా ఉండటం. దేవునికి స్తోత్రం. అందుకనే చూడండి, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చివరి మాటలో ఒక చక్కటి మాట ఉంటుంది. మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఎలాగట? సజీవమైన రాళ్ళు. మనందరం ఒక్కొక్క రాయి, మనందరం ఒక్కొక్క రాయిగా ఉండి ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. అంటే మనము సంఘములో ఉన్న వారందరూ కూడా ఒకరినొకరు ఐక్యత కలిగి ఉంటే అదే దేవునికి ఇష్టమైన ఆలయం. దేవునికి స్తోత్రం. సంఘములో ఉన్న వారందరూ కూడా ఏక మనస్సు కలిగి, ఒకరినొకరు ఏకాభిప్రాయం కలిగి, ఒకరినొకరు ఐక్యత కలిగి జీవిస్తే ఆ ఐక్యతలో దేవుడు నివాసం ఉంటాడు. హల్లెలూయా. ఐక్యత లేని చోట, ఏకత్వం లేని చోట దేవుడు నిలిచి ఉండడు. హల్లెలూయా. ఉండడు ఖచ్చితంగా. మందిరం ఎంత పరిశుద్ధంగా ఉంచినా, నువ్వు ఎంత పెద్ద మందిరం కట్టినా, నువ్వు ఎంత అలంకరించే మందిరం కట్టినా, ఎంత ఘనమైన మందిరం కట్టినా దేవుడు ఆ మందిరంలో కాదు కోరుకునేది. ఆ మందిరంలోకి వచ్చేటువంటి విశ్వాసులు ఐక్యతగా ఉండాలని కోరుకుంటున్నాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాల్లో ఆశీర్వాదం రావాలన్నా, మన కుటుంబంలో దీవెన రావాలన్నా, మన కుటుంబాలు, మన సంఘాలు దీవించబడాలన్నా, సంఘములో ప్రభువు కోరుకున్నది ఏంటంటే ఐక్యత, ఏకభావం, ఏకత్వము, ఏక మనస్సు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చివరి కోరిక. అది సంఘం అంతా ఏకంగా ఉండాలనేది చివరి కోరిక దేవునిది. అందుకోసమే సాతానుడు ఏం చేస్తున్నాడంటే సంఘములో ఏకత్వం రానివ్వట్లేదు. పెద్ద కోళ్ళు ఈ పక్కన కూర్చుంటుంది, చిన్న కోళ్ళు ఈ పక్కన కూర్చుంటుంది. హల్లెలూయా. అర్థమైందా మీకు? కొంపది ఎవరైనా కూర్చున్నారంటే అలాగా రేపు దేవుడికి ఇస్తాం మామూలుగా చెప్తున్నా. పడదా వీళ్ళిద్దరూ సంఘానికి వస్తారు. కానీ వాక్యం ఏం చెప్పిందో తెలుసా? వాక్యంలో మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఎలాగంట? సిలువ ఎత్తుకుని వెంబడించడం అంటే, సిలువ ఎందుకు ఎత్తుకుంటాడంటే, ఎవడు ఎత్తుకుంటాడు? సిలువ ఎత్తుకున్నాడంటే దాని అర్థం ఏంటి? వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. సిలువ వేయడం అంటే మరణశిక్ష పొందిన వాడే సిలువ ఎత్తుకుంటాడు. అంటే ఒక చచ్చిన వాడు, చావడానికి సిద్ధమైన వాడు ఎలాగుంటాడో నువ్వు అలా ఉండాలి. అన్ని విషయాల్లో చచ్చిన వాడవై ఉండాలి. సిలువ మోస్తున్నప్పుడు రాళ్ళతో కొట్టే వాళ్ళు ఉంటారు, అయినాగా నోరు పూసుకుని సిలువ ఎత్తుకుని వెళ్ళటమే. చాలామంది నిన్ను చూసి అంటారు సిలువ ఎత్తుకుని వెళ్తుంటే, ఈ దొంగతనం చేశాడో, ఎంత దరిద్రం చేశాడో, ఎంతతో పని చేశాడో అంటూ ఉంటారు. రే ఏమనుకుంటారా నేనంటే అంటే కుదరదా? ఏం చేయాలి? ఆ సిలువ పెట్టుకుని వెళ్ళడం. ఎవడేమన్నా ఆ సిలువను మూసుకుంటూ వెళ్ళడమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సిలువ ఎత్తుకోవడం అంటే అది. నువ్వు ఇంకా సిలువ ఎత్తుకోలేదేమో. సిలువ ఎత్తుకుంటే ఐక్యతలోకి వస్తావు, సిలువ ఎత్తుకుంటే ఏకత్వంలోనికి వస్తావు, సిలువ ఎత్తుకుంటే తగ్గించుకుంటావు, సిలువ ఎత్తుకుంటే ఒకరినొకరు ప్రేమను పంచుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం చెబుతాం.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘములో కోరుకున్నటువంటి ఏకత్వం మన కుటుంబాల్లోను మన సంఘంలోనికి ప్రభు అనుగ్రహించునుగాక. అలాంటి ఏకత్వం కలిగిన వారమే మనం జీవించుదుముగాక. నమ్మిన వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు ఎంత భక్తి చేసినా తోటి విశ్వాసతో ప్రేమతో ఉండకపోతే, తోటి విశ్వాసతో ఏకత్వంలో ఉండకపోతే, తోటి విశ్వాసిని ప్రేమించలేకపోతే నీ భక్తి వృధా. నీ భక్తి వృధా. నేను దేవుడు చూసుకుంటానంటే కుదరదు. నేను దేవుడికి దూరం చేస్తున్నాడు అపవాది. ఎలాగో తెలుసా? నీ చేత పాపం చేయించక్కర్లేదండి, వ్యభిచారం చేయించక్కర్లేదండి, దొంగతనం చేయించక్కర్లేదండి. పక్క విశ్వాసతో మాట్లాడకుండా చేసేటవే చాలు. పక్క విశ్వాసతో మాట్లాడకుండా నీకు చేశాడా, నువ్వు దొరికేసినట్టే. ఇంకా నువ్వెంత భక్తి చేసినా ఆ భక్తి అంతా వృధా అయిపోతుంది. ఈరోజు ఒకవేళ మన భక్తి వృధా అవుతుందేమో, మన విశ్వాసంలో మన తోటి విశ్వాసులతో ఏకత్వంలో ఉండలేకపోతున్నామేమో, తోటి క్రైస్తవునితో ఏకత్వంలో ఉండలేకపోతున్నామేమో, తోటి సంఘముతో ఏకత్వంలో ఉండలేకపోతున్నామేమో. ఏక మనస్సు కలిగి బ్రతుకుదాం. అటువంటి కృప ప్రభు మనందరికి దయచేసి తన కృపను నడిపించునుగాక. తలలో వచ్చుదాం, ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా మీకే స్తోత్ర. ప్రభా ఇగో తండ్రి, విని వాక్యాన్ని మరుల నాటింపచేయండి. ఐక్యతను పాడు చేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. కారణం నాయన ఐక్యతని చివరి కోరిక. అయ్యా ఇగో తండ్రి నాయన, నువ్వు కోరుకున్నది సంఘములో ఏకత్వం. అలాంటి సంఘములో ఏకత్వం లేకుండా సాతానుడు పాడు చేస్తున్నాడు నాయన. అయ్యా సంఘం ఇది గ్రహించి, అయ్యా ఇగో తండ్రి కులభేదాలు, మతభేదాలు, అయా ఇగో తండ్రి భాష భేదాలు, అయా ఇగో తండ్రి జాతి భేదాలు సంఘంలోనికి తీసుకురాక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారం అందరము ఏకత్వము కలిగిన వారమై జీవించుటకు సహాయం చేయండి. ఏక మనస్సు కలిగిన వారమై జీవించుటకు సహాయం చేయండి. అయా నీ వాక్యం వినని మేమందరూ కూడా ఒకే కుటుంబం వారిగా, ఒక రాజ్యముగా, ఒక మందగా, ఒక కుటుంబంగా, ఒక మందిరంగా మేము కట్టబడడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందని కృపల బలపరచమని యేసు పరిశుద్ధ నామమున బట్టి మేము స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోమ్.